ఆదాని గంగవరం పోర్టు కార్మికుల డిమాండ్లను పరిష్కారం చేయాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి మరడాన జగ్గునాయుడు డిమాండ్. ఆదాని గంగవరం పోర్టులో పనిచేస్తున్న నిర్వాసితులు, జీపీఎల్, జీపీఎస్ పర్మనెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు, లోడిరగ్, అన్లోడిరగ్, ట్రాన్స్పోర్ట్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఆపరేటర్స్ కార్మికుల తమ న్యాయమైన డిమాండ్లను ఆదాని గంగవరం పోర్టు యాజమాన్యం, ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చేయాలని, గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి మరడాన జగ్గునాయుడు డిమాండ్ చేశారు. గత 5 రోజులుగా ఆదాని గంగవరం పోర్టు కార్మికులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టింది. తమ ఆస్తులు కోల్పోయి ఇప్పుడు దుఃఖంలోటువంటి వాళ్ళు నష్టపరిహారం కోసం కూడా ఆందోళన చేస్తే కానీ నష్టపరిహారం లేదు. అది కూడా వారి దయాదైక్షణ్యం ఆ నిరసన చేస్తారు. అందుకని ఇటువంటి దుర్భాగ్యమైనటువంటి అనేక అంశాలు అందులో ఉన్నాయి. గంగవరం పోర్టు ఏర్పాటు కోసం భూములు ఇచ్చారు మత్స్యకారులు, సొంత వేట కోల్పోయారు. ఉపాధి లభిస్తుందని చెప్పని ఉపాధి లభించిన ఉపాధి తగ్గ వేతనాలు కూడా రావడం లేదు. కాబట్టి ఇతర పోర్టులో ఇస్తున్నటువంటి కనీస వేతనం 36,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ వాళ్ళు 64 రోజులు సమ్మె చేసిన డిమాండ్ కోసం వాళ్ళు. ప్రస్తుత ఎమ్మెల్యేలు, ప్రస్తుత ప్రభుత్వం, గత ఎమ్మెల్యేలు అందరూ హామీలు ఇచ్చారు. ప్రభుత్వం హామీ ఇచ్చింది. హామీలన్నీ కూడా ఈరోజు పట్టులు పెట్టి ఏ సంస్థ పరిష్కారం చేయట్లేదు. కాబట్టి 5 రోజుల నుంచి కార్మికులు రోడ్డు తిప్పడం సంవత్సరాల కార్మికులు చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న పోరాటం వచ్చే న్యాయమైంది. ఆ డిమాండ్ సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి గత 5 రోజులుగా అదాని గంగవరం పోర్టు కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు వెంటనే జోక్యం చేసుకుని కార్మికుల న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం చేయాలని చెప్పని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. కార్మికుల న్యాయ పోరాటానికి పార్టీ తన సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నది. కార్మికులు గతంలో 64 రోజులు ఆందోళన చేశారు. ఈ ఆందోళన సందర్భంగా వారు కోరే న్యాయమైన డిమాండ్ ఇతర పోర్టులాగే గంగవరం పోర్టులో పనిచేసే కార్మికులకి జీతం నెలకు 36,000 రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని చెప్పని. ఇంకో ప్రధానమైన డిమాండు గంగవరం పోర్టులో ఉన్నటువంటి రసాయనాలు, బొగ్గు కాలుష్యం వల్ల ఆరోగ్యాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. కాబట్టి సూపర్ స్పెషాలిటీ వైద్యం కల్పించాలని చెప్పినది వారి డిమాండ్. గంగవరం పోర్టులో ఉన్నటువంటి నిర్వాసిత కార్మికులు, ఆపరేటర్లు, కాంట్రాక్ట్ కార్మికులు, లోడింగ్ అన్లోడింగ్ కార్మికులు, మొత్తం సమస్త కార్మికులకి కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పని ఈ న్యాయమైన డిమాండ్స్ కోసం 64 రోజులు సమ్మె చేస్తే, ఆందోళన చేస్తే ఆనాటి అధికార యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మీ న్యాయమైన డిమాండ్ పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ నేటి వరకు అమలు చేయలేదు. దీంతో కార్మికులు తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు 5 రోజుల నుంచి ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది. గంగవరం పోర్టు కార్మికులు ఆ పోర్టు ఏర్పాటు కోసం తమ భూములు ఇచ్చారు, సముద్ర వేటను కోల్పోయారు, ఉపాధి కోల్పోయారు. తద్వారా తమ సర్వస్వం కోల్పోయి గంగవరం పోర్టు ఏర్పాటుకి కారణమయ్యారు. గంగవరం పోర్టు ఏర్పాటు తర్వాత ఈరోజు ఆదాని యాజమాన్యానికి కోట్లాది రూపాయలు లాభాలు వస్తున్నాయి, ఆదాయం వస్తుంది. కానీ ఆ పోర్టులో పనిచేసే కార్మికులు మాత్రం కార్మిక చట్టం అమలు కావడం లేదు. గత తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఈనాడు వైసీపీ ప్రభుత్వం కానీ, ఈ రెండు కూడా ఎంత దుర్మార్గం అంటే, గంగవరం పోర్టులో 4,000 మంది కార్మికులు పనిచేస్తుంటే దాన్ని షాప్స్ అంటే ఎస్టాబ్లిష్ చట్టం తీసుకొచ్చారు. అంతేనా దుర్మార్గం ఏముంది? వాస్తవంగా ఫ్యాక్టరీస్ యాక్ట్ పరిధిలో తీసుకురావాలి దాన్ని. కాబట్టి గతంలో గాజువాగులు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కానీ, తెలుగుదేశం వైసీపీ ప్రభుత్వాలు కానీ ఆ చట్టాన్ని మార్చలేదు. కార్మికుల్ని నెట్టడి ముంచే కార్యక్రమం చేశారు. కాబట్టి ఇప్పటికి కూడా యాజమాన్యం ఆ కార్మికులు దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఆ పరిశ్రమని ఫ్యాక్టరీ చట్టబద్ధంగా తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు ఆ కార్మికులు వెంటనే 36,000 రూపాయల జీతం, అలాగే సూపర్ స్పెషాలిటీ వైద్యం కల్పించాలని చెప్తున్నాయి, ఆసుపత్రి నిర్మించాలని చెప్తున్నాయి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ గంగవరం పోర్టు వల్ల ఆ పరిశ్రమలో పనిచేసే కార్మికులే కాకుండా గాజువాక పట్ల ప్రధానికి మొత్తం ఈరోజు కాలుష్యం చిక్కున్నారు, ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి ఆరోగ్యాలు పరంగా పెట్టేటువంటి గంగవరం పోర్టు యాజమాన్యం మీద చర్య తీసుకొని ప్రభుత్వం అంటే జోక్యం చేసుకుని కార్మికులు న్యాయాన్ని సమస్యలు పరిష్కారం చేయాలి. లేని పక్షంలో పోరాటం ఉద్ధృతం చేయక తప్పదని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం.